త్రివేంద్రం సభలో తనతో శశి థరూర్ వేదిక పంచుకోవడం చూసి కాంగ్రెస్ నేతలకి నిద్ర రాదన్నారు ప్రధాని మోదీ. అయితే కులగణన విషయంలో మోదీకే నిద్ర పట్టడం లేదని కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. కేరళలో విలింజం పోర్టుని ప్రారంభించారు ప్రధాని. అదును చూసి ప్రత్యర్థులకు చుక్కలు చూపడంలో ప్రధాని మోదీ స్టైలే వేరు. కేరళలో ప్రధాని టూర్ అంతా ఒక ఎత్తు, ఆ టూర్ తో శశి థరూర్ కనిపించడం మరో ఎత్తు. ప్రధాని మోదీ ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తిరువనంతపురం సభలో కాంగ్రెస్ కు మోదీ చురకలంటించారు. ఈ వేదికపై శశి థరూర్ ఉండడం కొందరికి నచ్చదని, ఆయన ఇక్కడ ఉండడం కొందరికి నిద్ర లేకుండా చేస్తుందన్నారు. కేరళ సీఎం విజయన్ సమక్షంలోనే మోదీ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రధాని మోదీతో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఈ సందేశం వెళ్లాల్సిన వారికి వెళ్తుందన్నారు మోదీ. हमारे मुख्यमंत्री जी से भी मैं कहना चाहूंगा, आप तो इंडी अलायंस के बहुत बड़े मजबूत पिलर है। यहाँ शशि थरूर भी बैठे हैं और आज का ये इवेंट कई लोगों की नींद हराम कर देगा। कल मैसेज चला गया जहाँ जा रहा था। అయితే మోదీ వ్యాఖ్యలకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్. కాంగ్రెస్ కాదు, ఇండీ కూటమి కాదు, కులగణన విషయంలో మోదీకే నిద్ర రావడం లేదని సెటైర్ విసిరారు. కులగణన, మహిళా రిజర్వేషన్లపై మరింత ఒత్తిడి పెంచుతామన్నారు. On what ground Prime Minister is saying like this? But really, now what is going to happen in this country? The Prime Minister will have a sleepless nights. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఈ మధ్య కాలంలో బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు. థరూర్ కాషాయం కండువా కప్పుకోవడం ఖాయమంటూ ఈ మధ్య జాతీయ స్థాయిలో స్పైసీ కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తిరువనంతపురంలో జరిగిన అధికారిక కార్యక్రమంలో ఒకే వేదికపై 3 పార్టీల నేతలు కనిపించారు. బీజేపీకి పెద్ద దిక్కైన ప్రధాని మోదీ, కమ్యూనిస్టులు అధికారంలో ఉన్న కేరళలో పినరై విజయన్, అంతర్జాతీయంగా పేరున్న కాంగ్రెస్ నేత శశి థరూర్ ఈ ముగ్గురు వేదికపై ఉన్నారు. ఈ పరిస్థితులలో మోదీ ఇచ్చిన చిన్న ఝలక్ ఆసక్తిగా మారింది. కేరళలో కొత్తగా నిర్మించిన విలింజం పోర్టును జాతికి అంకితం చేశారు ప్రధాని మోదీ. సుమారు 8,900 కోట్ల ఖర్చుతో ఆ సీపోర్టును నిర్మించారు. పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యంతో దీన్ని నిర్మించారు. అదానీ పోర్ట్స్ స్పెషల్ ఎకనామిక్ జోన్ భాగస్వామ్యం కూడా ఉంది. ఈ కార్యక్రమానికి గౌతమ్ అదానీ కూడా హాజరయ్యారు.